నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లియో న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహానవమి శుభాకాంక్షలు. వైసీపీ హయాంలో నేర సామ్రాజ్యంగా మారింది అనడానికి విలువైన సాక్ష్యం ఈరోజు బయటపడింది. అదే 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో రైతుల ఆత్మహత్యల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది అని వెల్లడించింది. ఇక రైతుల సంగతే కాకుండా ఇటు మహిళలు అలాగే దళితుల మీద జరిగినటువంటి దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకంగా రాజద్రోహం కేసులే పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇదిలా ఉంటే మరి సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బేష్ అంటూ వాళ్ళ ఆర్టికల్ ప్రచురించుకుంటూ ఉన్నారు. మరి ఎన్సీఆర్బీ రిపోర్టు తప్పని సాక్షి ఉద్దేశమా, అసలు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం చూస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే దాదాపు 300-400 మంది దాకా రైతులు మరణించారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి ఎన్సీఆర్బీ రిపోర్ట్? దీంట్లో మరి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఏ స్థానంలో నిలిచింది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్టు చూశాక అసలు గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి మరి రైతుల ఆత్మహత్యలో అప్పట్లో 3వ స్థానంలో ఉంది. అంటే వారానికి 4 రైతులు చనిపోయారు అంటే అసలు నిజంగా వినటానికి చాలా బాధాకరం. ఎందుకంటే రైతే రాజు, లేకపోతే రైతే దేశానికి వెన్నుముక, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఇప్పుడు వచ్చేసి వాళ్ళేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 మంది చనిపోయారు, 500 మంది చనిపోయారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి? సాక్షి రిపోర్టర్లు, సాక్షి సబేటర్లు, సాక్షి యాజమాన్యానికి సంబంధించిన వైఎస్ భారతిరెడ్డి, ఆ సాక్షి ప్రొపరైటర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన నేరాలు అందరికీ తెలుసు. వీళ్ళకే తెలియదు, సాక్షిలో పనిచేసే వాళ్ళకి తెలియదు, సాక్షి యాజమాన్యానికి తెలియదు, ఆ సాక్షి పేపర్ని నడిపే జగన్మోహన్ రెడ్డి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది దళితుల్ని ఊచకోత కోసాడు అనేవి లెక్కలు చూస్తే అసలు నిజంగా మనం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. దళితుల మీద జరిగిన నేరాలు, అకృత్యాలు, వీటిని చూస్తే మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. 2023వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్, కర్ణాటకలో 1923 నేరాలు జరిగినాయి దళితుల మీద, తెలంగాణలో 1709 నేరాలు జరిగినాయి, తమిళనాడులో 1921, కేరళలో 1124. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగినాయో మీరు ఊహించండి. ఊరికే సరదాకి ఊహించండి. 2027 నేరాలు దళితుల మీద జరిగినాయి ఒక్క సంవత్సరంలో. ఒకే ఒక్క సంవత్సరంలో 2027 నేరాలు దళితుల మీద జరిగినాయి. అంటే దళితులని ఊచకోత కోసిన ముఖ్యమంత్రి ఆనాటి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం అసలు మహిళల మీద అత్యాచారాలు చూస్తే మరీ దారుణం. మహిళల మీద వారానికి 3 మహిళల మీద అత్యాచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. అంటే మీకు మణిపూరు, ఉత్తరప్రదేశ్, బీహార్ కన్నా కూడా ఎక్కువ జరిగినాయి. అటువంటి దారుణమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రోజుకి వచ్చి ఒక కనీసం సిగ్గు కూడా పడకుండా తప్పుడు ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. ఇట్లా ఎవరైనా కానీ ఈ కేసుల గురించి వాటి గురించి ప్రస్తావిస్తే, అదేందయ్యా దళితులను చంపుతావు, అదేందయ్యా రైతులను చంపుతావు, రైతులను ఆదుకోవాలి కదయ్యా, గిట్టుబాటు ధరలు ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి అని ఎవరన్నా నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మేడం లాంటి వాళ్ళు కనుక అడిగితే వాళ్ళని జైల్లో పడేయటం, కొట్టడం, వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టడం, అంటే ఆయన ప్రభుత్వాన్ని ఎవడో కూలగొడుతున్నట్టు,
కేసులు, రాజద్రోహం కేసులు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇట్లా రాజద్రోహం కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మణిపూర్ కన్నా ఎక్కువైంది. అంటే మణిపూర్లో 2 జాతుల మధ్య తగాదా జరిగింది. ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం, అటువంటివి, కిడ్నాప్లు, మానభంగాలు, గృహదహనాలు ఇటువంటివి జరిగినాయి. వాళ్ళ మీద కేసులు పెట్టింది మణిపూర్ ప్రభుత్వం. వాళ్ళని ఎదుటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని జైల్లో వేసి కొట్టి ఇటువంటి పనులు చేశారు. అటువంటి మణిపూర్ తోటి ఆంధ్రప్రదేశ్ పోటీ పడేది. మణిపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశవ్యాప్తంగా కూడా 58 రాజద్రోహ కేసులు ఉంటే ఒక్క ఏపీలోనే 11 కేసులు నమోదయ్యాయి అంటున్నారు. నేను అదే చెప్తున్నది. ఈ రాజద్రోహం కేసులు మణిపూర్లో పెట్టారంటే ఒక అర్థం ఉంది. మణిపూరు బార్డర్ స్టేటు, అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఘర్షణ జరుగుతూ ఉన్నది. లోకలు, నాన్ లోకలు, చాలా మతాలు, రకరకాలు ఉన్నాయి అక్కడ. అందులో ఏదన్నా రాజద్రోహం కేసులు పెట్టారంటే ఒక అర్థం ఏదన్నా ఉంది. ఇదేం మాయరోగం? ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో రాజద్రోహం కేసులు ఏంటి? అదే సార్, ఏ సందర్భంలో రాజద్రోహం కేసులు పెడతారు? అండ్ ముఖ్యంగా మనం చూస్తున్న ఆయన పార్టీ ఎంపీ అయినటువంటి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద కూడా రాజద్రోహం కేసే కదా ఆయన పెట్టారు. నేను అదే చెబుతుంది. ఇప్పుడు మామూలుగా ఈ రాజద్రోహం కేసులు ఏంటి అంటే, మామూలుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, అంటే వేరే దేశాల నుంచి వచ్చి కసబు లాంటి వాళ్ళ మీద పెడతారమ్మా. నీకు సింపుల్గా, నీకు మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కసబు తెలుసు కదా, వాళ్ళంటి వాళ్ళ మీద పెడతారు. డీస్టెబిలైజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ని అన్న ఏదన్నా ఆరోపణలతో. మణిపూర్లో 20 రాజద్రోహం కేసులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 11 కేసులు పెడితే ఇంక ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అంటే అనుక్షణం ప్రతిక్షణం భయపడి చచ్చాడనమాట. గవర్నమెంట్ కూలిపోతుందేమోనని. అంతేనా? అంతే అర్థం చేసుకోవాలి కదా. ఇంత దారుణమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సాక్షిలో జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించాడు. నేను అందుకనే చెబుతున్నా. ఆ సాక్షిలో పనిచేసే రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఆ సాక్షి ఎడిటరు, లేకపోతే ఆ పేపర్ ప్రొపరైటరు భారతిరెడ్డి, వాళ్ళతోటి రాయించే ఈ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అజమాయిషీ చేసే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్సీపీ రిపోర్టు మొత్తం నెట్లో కొడితే వస్తుంది. తీసుకొని చదువుకోండి ఒకసారి. ఎంత దారుణమైన, అన్యాయమైన, అక్రమమైన పాలన జగన్మోహన్ రెడ్డి అందించాడో అర్థమవుతుంది. రైట్. ముఖ్యంగా మనం ప్రస్తావించుకుంటే రైతుల గురించి వాళ్ళు చేస్తున్న హంగామా ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రైతులకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ పంటకు మద్దతు ధర లేదు, కూలీలందరూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3వ స్థానంలో నిలిచింది అని చెప్పి ఎన్సీఆర్బీ అంటుంటే, వాళ్ళేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బేష్ అంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మీకు అదే దానికే ఇక్కడ చూడండి, మనం ఎక్కడున్నాము. అన్నదాతల మరణాల్లో ఆంధ్రప్రదేశ్ 928 మంది చనిపోయారు. అంటే ఆ ఒక్క సంవత్సరం 2023 ఇది రిపోర్ట్. అంటే మహారాష్ట్ర నెంబర్ 1 అయితే, కర్ణాటక నెంబర్ 2 అయితే, నెంబర్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే 10 ఏళ్ల అన్నదాతల ఆత్మహత్యలు తీరు చూసుకుంటే మీకు చూసుకోండి. అంటే వీళ్ళ 2023లో ఎంత ఉందో మీకు చూపిస్తున్నాను. 925. అంటే దేశవ్యాప్తంగా మొత్తం 10,786 మంది అంతే. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు అన్నదాతల విషయంలో ఎలా ఉన్నారు అని. మీరు అన్నట్టుగా ఇప్పుడు మొన్న మిర్చి యార్డ్కి వెళ్ళాడు, తర్వాత బనగానపల్లి అదేంటి ఆ బంగినపల్లి మామిడికాయల విషయానికి వస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు, మొత్తం అక్కడ ఉండే వాళ్ళ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుని కాయలు కింద పోసేసి దాన్ని తొక్కిచ్చేశాడు. ఇది వీళ్ళ అన్నదాతలకు చేసే మంచి అన్నమాట. అంటే అన్నదాతల ఆక్రోశాలు అనేవి వైకాపా హయాంలో మీరు అన్నట్టుగా ఎలా ఉన్నాయి అనేది ఈ చిన్న చిన్న ఉదాహరణలు. అంటే కూటమి పాలన వచ్చాక వాళ్ళు చేసిన పనులు ఇవి. అంటే మేమేదో అన్నదాతలను ఆదుకుంటామని చెప్పి రివర్స్లో మిర్చి యార్డ్కి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు.
అక్కడ తొక్కేసి దాన్ని, తర్వాత డబ్బులు దొంగతనం చేసి రైతు రొంటిన ఉండేవి, తర్వాత సెల్ ఫోన్లు దొంగతనం చేసి అన్నీ చేశారు. ఇక పొగాకు బేళ్ల విషయానికి వచ్చేసరికి చెప్పుల కాళ్ళతో తొక్కిచ్చేసాడు. మొత్తం నాశనం అయిపోయింది. మామూలుగా గిట్టుబాటు ధర రాలేదు అంతే. సో వీళ్ళు చేసిన పని వల్ల అది ఎందుకు పనికిరాదు, ఇలాగ నుజ్జు అయిపోయింది అది. ఇక మామిడికాయల విషయం మీకు తెలుసు. తర్వాత ఈ మధ్యకాలంలో ఉల్లిపాయల విషయంలో కూడా అలాగే చేశాడు. లేదంటే టమాటాలు అంటాడు. అంటే వెళ్ళి హంగామా చేయడంలో నెంబర్ 1. మీకు ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక అయితే అసలు మొత్తం వీళ్ళ హయాంలో ఒక రైతులనే కాదు, మొత్తం అన్ని రకాలుగా మీరు చూసుకుంటే ఏ నేరాల్లో ఏవేవి ఏ స్థానంలో ఉన్నాయని అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే నేను మాట్లాడుతున్నా. మీకు మొత్తం తీసుకున్నారనుకోండి, హత్యల విషయంలో కేసుల సంఖ్య మీకు 932, దేశంలో 16వ స్థానం. హత్యా యత్నాలు అది కూడా 1331, 11వ స్థానం. తర్వాత అత్యాచారాల విషయంలో ఇది ఎంత ఘోరం, ఏకంగా 438, 17వ స్థానం. తర్వాత మీకు అపహరణలు ఇదొకటి 746, 17వ స్థానం. తర్వాత మహిళలపై లైంగిక వేధింపులు 926, 7వ స్థానం. తర్వాత మహిళలపై నేరాల్ట ఏకంగా 22,418, ఇది 9వ స్థానం. తర్వాత బాలలపై నేరాలు 2,344, ఇది 16వ స్థానం. తర్వాత వృద్ధులపై కూడా నేరాలు ఇది చూసుకోండి 1,837, ఇది ఏకంగా 6వ స్థానంలో ఉన్నారు వీళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ 23లో మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా, అంటే వైసీపీ ఉన్నప్పుడే. ఇక ఆర్థిక నేరాలు ఏకంగా 8,684, 8వ స్థానం. సైబర్ నేరాలు ఇవి 2,341, 10వ స్థానం. మిస్ అయ్యాయా? ఈ రెండిట్లో మన కార్యకర్తలు ఎక్కువ మంది ఉండి ఉంటారు డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా అసలు ఏదైనా మిగిలిపోయిందా మీకు? ఒక్క అంశమైనా వదిలిపెట్టిందా వైసీపీ? మొత్తం చూసుకోండి ఎన్నున్నాయి అంశాలని మీరు చూసుకుంటే కనుక అయితే మొత్తం 10 రంగాల్లో వీళ్ళు ఈ స్థానాల్లో ఉన్నారు. అంటే ఇన్ని జరిగాయి. మనం టోటల్ తీసుకుంటే ఎంత వస్తుందో భయపడాలి కూడాను. ఒక 50,000కి వచ్చేస్తుందేమో మొత్తం అన్నీ కలిపి, అన్ని రంగాలు కలిపి. కాబట్టి ఒక రైతులనే కాదండి, వీళ్ళు చేసిన పనులు ఎంత దారుణం అంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా దళితులు కావచ్చు, దళితులది మనకి చాలా ఉన్నాయి రికార్డ్స్. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ విషయం ఉంది. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇచ్చిందంటే ఇవి మనకు కనిపిస్తున్నాయి. నేరాల రేటు గణనీయంగా తగ్గింది అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎల్లో మీడియా ప్రచారమే, కానీ నిజంగా రిపోర్ట్లో అయితే నేరాల రేటు తగ్గింది, జగనన్న ప్రభుత్వం బేష్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రిపోర్ట్ రాగానే వాళ్ళు అలా రాయకుండా మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు బాగుంది అని తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందా అసలు? అంటే ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి, సాక్షి వాళ్ళు ఎవరిని అడగాలంటే అమిత్ షా గారిని అడగాలి. కేంద్ర హోంశాఖ మంత్రి వారే కదా, కేంద్రం ఇచ్చిన రిపోర్టే కదా. సో ఎవరివ్వాలి? మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రచారంలో భాగంగా ఒక మాట అన్నారు, 34,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పి. కానీ దానికి సంబంధించి ఈరోజు వైసీపీ కూడా ఏం చెప్తుంది అంటే 2023 కంటే 2022లోనే నేరాలు పెరిగాయి, చాలామంది బాలబాలికలు మిస్ అయినా కూడా మా హయాంలో మేము వాళ్ళందరినీ సురక్షితంగా పట్టుకొచ్చి అందించాము వాళ్ళ పేరెంట్స్కి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ ఉందో అది కూడా ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్లో తప్పు అని వచ్చింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇక్కడ విషయం ఏంటి అంటే మహిళల భద్రతకు సంబంధించిన విషయం. ఫిగర్ కాదు, ఫిగరు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పిన దానికన్నా ఎక్కువ మంది ఉండొచ్చుగా. చాలా చోట్ల ఏంటి అంటే కేసులు రిజిస్టర్ కానీ ఒక దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నది. చాలా కేసులు రిజిస్టర్ కాలేదు, చాలా కేసులు తప్పుడు కేసులు పెట్టించారు, చాలా కేసుల్లో నిజమైన దోషుల్ని వదిలేసి అమాయకుల్ని ఇరికిచ్చారు. ఇవన్నీ సిస్టమేటిక్గా పక్కడబందీగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి జరిగినాయి. అందుకని మీకు ఇప్పుడు మిస్సింగ్ ఉమెన్ గురించి ఎంత గొడవ జరిగింది అప్పుడు, ఎంత ఇప్పుడు వాలంటీర్లు అనే వాళ్ళని పెట్టి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబంలో ఎవరు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఇలా వృద్ధ తల్లిదండ్రులు ఉండి ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉండి
వాళ్ళ అన్నయ్య ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఆ వివరాలన్నీ మిస్ అయినాయా లేదా? అది పాయింట్. నీకు విశాఖపట్నంలో ఒక వాలంటీరు, ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలే ఒక్కతే ఉంటున్నది అని గమనించి ఆ వాలంటీరు ఆ వృద్ధురాలని చంపేశాడు. చాలామంది చాలా చాలా ఆ రోజున చాలా వార్తలు కూడా వచ్చినాయి. ఈ వాలంటీర్లు మళ్ళీ ఈ అమ్మాయిల్ని బెదిరించటం, లొంగ తీసుకోవటం. ఇది లొంగ తీసుకోవటమే కాదు, ఆ లోకల్ ఎమ్మెల్యే గడికి చెప్పటం, ఇగో ఇట్లా ఉన్నారు వీళ్ళు అని చెప్పటం, ఇళ్ళు కబ్జా పెట్టడం, ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, ఈ ఇల్లు ఖాళీగా ఉంది అని రిపోర్ట్లు ఇవ్వటం, ఇటువంటి పనులన్నీ చేశారు. ఈ వాలంటీర్లతో చేయించారు. అట్లా ఈ వాలంటీర్ల గురించి ఆ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడంగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తప్పు సరిదిద్దుకోవటం కాకుండా వాలంటీర్లతోటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ధర్నాలు చేయించాడు. అంటే తప్పు చేసిన నువ్వు ఎవరైనా ఆ తప్పుని ఎత్తి చూపితే నువ్వు కరెక్షన్ చేసుకోవాలి. బాధ్యత గల నువ్వు ఒక పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేసావు? వాలంటీర్లతోటి ధర్నాలు చేయించావు. అంతే తప్ప తప్పుని కరెక్ట్ చేయలేదు. అందుకని ఈ రోజున మహిళల మీద జరిగిన అత్యాచారాలు, ఈ నేరాలు, ఇవన్నీ మహిళల ఆత్మగౌరవానికి భంగకరంగా ప్రవర్తించిన వాళ్ళని ఎంతమందిని వదిలేసావు నువ్వు? మీకు చెరుకుపల్లి మండలంలో ఒక అమ్మాయిని ఒక నలుగురు వైసీపీ కార్యకర్తలు, బాగా కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఎద్దురా మా అక్కని వేధించద్దురా అని అంటే అమర్నాథ్ గౌడ్ అనే ఆ పిల్లాడిని సజీవంగా కాల్చేశారు. కేసు ఉందా? ఆ కేసు పెట్టావా? ఎన్ని రోజులు ఉన్నాడు వాడు జైల్లో? ఎట్లా నువ్వు కేసు డీల్ చేసే విధానం ఇదేనా? అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏంటి? ఈ రోజుకి వాళ్ళ అక్కయ్య అడుగుతూనే ఉంది, మా తమ్ముడిని శిక్షించండి, మా తమ్ముడిని చంపిన వాళ్ళని శిక్షించండి అని. అంటే ఎటువంటి పరిస్థితులు నువ్వు రాష్ట్రంలో కల్పించావు? వాడెవడో ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, ఒక దళిత డ్రైవర్ని ఇంటికి తీసుకొచ్చి డెడ్ బాడీ పడేస్తే నేను మంచోడిని కాబట్టి నీకు డెడ్ బాడీ మీ ఇంటికి ఇస్తున్నానని చెప్పిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా కంటిన్యూ చేశాడు. అందువల్లే ఈ నేరాలు పెరిగిపోయినాయి. నేను చెప్తున్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. 2022లో కన్నా కూడా 2023లోనే ఈ నేరాల సంఖ్య తక్కువగా ఉంది అని చెప్పాను. నేను అది కూడా చెప్తా. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. నేను చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేరాలని సపోర్టు చేశాడు కాబట్టి నేరాలు పెరిగిపోయినాయి. నేరాలు పెరగటానికి కారణము సహజంగా ఏ సొసైటీలో అయినా నేరాలు పెరుగుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో నేరాలలో సడన్ జంప్ వచ్చింది. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం నేరాలని సపోర్ట్ చేస్తున్నది అన్న సమాచారాన్ని పంపించటం వల్ల, జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని కాపాడటం వల్ల, నేరస్తుడు ఎవడు మన పార్టీ వాడా అయితే వదిలేయండి అని చెప్పటం వల్ల, దీనివల్ల నేరాలు పెరిగిపోయినాయి. ఈరోజు నేరాలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? ఎవరు ఏ పార్టీ వాడు అని అడగట్లేదు ఎవరు. వాడు నేరం చేశాడా, వాడిని జైలు వేసేయండి అంటున్నారు. అందుకని నేరాలు తగ్గుతూ ఉన్నాయి. అలాగే నేరస్తుల చేతుల్లో పోలీస్ వ్యవస్థ ఉండడం వల్ల కూడా ఈ రకమైన నేరాలు పెరిగే అవకాశం. అంతే కదా, మరి సహజంగా అంతే కదా. అందుకని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నేరపూరిత మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి. రైట్ సార్ అన్నట్టు నిజంగా ఆయన పార్టీ ఎంపీ మీదే రాజద్రోహం కేసు పెట్టారు అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి, అలాగే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక మహిళలపై జరిగిన అన్యాయాల విషయానికి వస్తే స్వయంగా సీఎంఓ ఆఫీస్లోనే ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ రచించారు అంటే సో ఆ నేరాలను ఏ విధంగా ప్రోత్సహించారు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది అనుకోవచ్చా అండి? ఇప్పుడు మీరే చూసారు కదా, ఇందాక నేను లిస్ట్ చదివాను. అందులో చూసుకుంటే మీకు ఇంచుమించు 29,000 చిల్లర వచ్చింది. మొత్తం అత్యాచారాలు జరిగినవి కావచ్చు, మహిళల మీద దాడులు అవన్నీ కలిపి మీకు ఇందాక ఆ లిస్టులో ఇంచుమించు 29,000 చిల్లర వచ్చింది ఒక్క 23వ సంవత్సరం. దీన్ని బట్టి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా 30,000 కర్మ ఇంకా ఎక్కువ ఉండొచ్చు 5 ఏళ్లలో. అంటే మీరు అన్నట్టుగా ఒక రాజద్రోహం కేసు అనేది సొంత పార్టీ వ్యక్తి మీదే పెట్టి
ఇప్పుడు ఒక వీడియో చూశారు అంటే దానికంటే ఏముంది, ఇందాక మిథున్ రెడ్డి అంటున్నాడు కదా, ఏంటి జైల్లో నేను మాట్లాడుతుంటే కెమెరాలు పెట్టారు, విజయవాడలో చూశారు అంటే అసలు ఎవడు పెట్టాడు, ఎవడు చూశాడు, మీకు చూశారని మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ ప్రశ్నలే కదా. అంటే మీరు చూశారు అంటే మీరు ఏం తప్పుడు పనులు చేశారు అక్కడ, అది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు పాప అక్కడ రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించినందుకు అట్లా చేశారు. ఇక్కడ ఇతను ఒక లిక్కర్ కేసులో లోపలికి వెళ్ళి ఇవాళ బయటకు వచ్చి అంటాడు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు అంటున్నాడు. అంటే మీకు ఇప్పుడు ఇవంతా కూడా నేరాలు కాబట్టి మాట్లాడుతున్నాను నేను, నేర విషయాలు కాబట్టి అక్రమంగా కేసులు పెట్టారంటున్నాడు తప్ప లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేశారని చెప్పట్లా. ఆ ప్రస్తావన ఇవాళ ఎక్కడా ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి తీసుకురాలేదు. మీరు అన్నట్టుగా కెమెరాలు పెట్టి నాకు సెల్లో అక్కడ విజయవాడలో చూశారంటే ఎవడు చూస్తాడు, ఎందుకు చూస్తాడు? మీరు అలా చేశారు, రఘురామకృష్ణరాజుని కొట్టించి అది చూసి ఆనందపడ్డది మీ జగన్మోహన్ రెడ్డి. అంటే మీ హయాంలో జరిగినవన్నీ ఇక్కడ జరిగాయి అని మీరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. అది నేను చెప్తున్నాను. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఇవాళ ఎక్కడ పశ్చాత్తాపం కానీ నేను ఇంకా ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఒక నిందితుడు అతను, ఇవాళ ఇంకా నేరం రుజువు కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు తప్ప అతను నిర్దోషిగా బయటకు రాలేదు, కానీ అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, అది చెప్తున్నా. రైట్. ఇంకో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ప్రసంగాల్లో ఓదరగొడుతూ ఉంటారు. కానీ అదే షెల్టర్ హోమ్లో బాలికలపై అత్యాచారం కేసులో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, అన్నింటిలో కూడా మీకు 3వ స్థానం 2వ స్థానమే ఉందండి, ఇంకా మించిపోతే 1వ స్థానానికి కూడా వచ్చింది. దళితుల విషయానికి వస్తే వారానికి 3 అత్యాచారాలు కూడా వారానికి 6 అండి, రోజుకి కనీసం మినిమం 2 to 3 అండి జరిగాయి అప్పుడు రోజుకి, అది కూడా దళితుల మీద. కానీ మీరు గమనించే ఉంటారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బాలికపై అత్యాచారం జరగలేదు అని చెప్పి తండ్రి వచ్చి మొరపెట్టుకున్నా కూడా వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు బయటకు వచ్చి జరిగిందని ఆ బాలిక పేరు బయటపెట్టి నానా హంగామా సృష్టించడం చూస్తే రోజా గారు, శ్యామల గారు కూడా నానా హడావిడి చేశారు కదా. అందుకే చెప్తున్నా, ఫస్ట్ పేరు బయట పెట్టకూడదు, 2 వాళ్ళ హయాంలో జరిగాయి కాబట్టి ఇక్కడ ఏం జరగట్లేదు కాబట్టి జరిగాయని సృష్టించడానికి ఒక హంగామా చేస్తారు. ఇప్పుడు ఇవాళ 23 రిపోర్ట్ మీద, కేంద్ర రిపోర్ట్ మీద ఇవాళ మాట్లాడాల్సింది ఒక రోజా, ఒక శ్యామల, ఒక పేర్ని నాని, ఒక అంబటి రాంబాబు ఇవాళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడు కదా, ఇగో వీళ్ళందరి మీద నేను చేయించిన అట్రాసిటీస్ ఇవి. మేము 23లో నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్నాము. పాలనలో, అభివృద్ధిలో మేము ఎలాగా 0లో ఉన్నాము. అందుకని మమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ నేర ప్రవృత్తి కలిగిన నేను ముఖ్యమంత్రిని అయ్యాక ఆ నేరాల సంఖ్య ఈ రకంగా చేయగలిగాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి వాళ్ళు బయటకు వచ్చి. ఎందుకంటే నేరస్తుడే కదా ఆయన క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించుకునే ఆ కేసులోనే కదా జైలుకి వెళ్ళి 16 నెలలు ఉండొచ్చాడు, వచ్చాక కదా ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, ఇగో ఈ రకంగా నేను జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి నా నేరాల పరంపర ఇలా కొనసాగింది, నేను ఇందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్నాను అని ఆనందపడాలి ఆయన. పాపం వచ్చి ప్రజలకు విడమర్చి చెప్పాలి. ఆయన చెప్పాక ఆయన అనుంగు సోదరీమణులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి మా జగనన్న హయాంలో అన్నట్టు విడుదల రజనీ గారు కూడా రావాలి. మా జగనన్న హయాంలో ఇంత చక్కగా పాలన కొనసాగింది, ముఖ్యంగా 2023లో ఇన్ని హత్యలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు రైతుల మీద అన్నీ చేయగలిగాం మేము, మాది అద్భుతమైన పాలన అని అప్పుడు చెప్పాలి. వాళ్ళు వచ్చి వాళ్ళ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీలో ఉన్న మహిళా మండలి మీద ఉంది. తర్వాత వైసీపీ అధినేత ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ అవసరమైతే సజ్జల గారు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి.